తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. పూర్వం ఒక ఊళ్ళో ఒక దాసరి ఉండేవాడు. ఆ దాసరికి తల బోడి. దాసరి రోజు పొద్దున్నే యాయవారానికి బయలుదేరి ఊళ్ళో వీధులన్నీ తిరిగి ఆ వచ్చిన దానితో బ్రతుకుతుండేవాడు. దాసరి ఇలా యాయవారానికి వీధుల వెంబడి వెళ్తుండేటప్పుడు ఒక వీధిలో గుండ్రంగా వంపు తిరిగిన కొమ్ములున్న గేదె ఒకటి కనిపించేది. ఆ గేదె కొమ్ములను చూడగానే దాసరికి ఒక సందేహం కలుగుతూ ఉండేది. ఈ గేదె కొమ్ముల మధ్య ఉన్న గుండ్రని ఖాళీ స్థలం పెద్దదా లేక నా బోడితల పెద్దదా అని. అయినా మళ్ళీ ఏది పెద్దదైతే నాకేంలే అని తనకి తాను సమాధానం చెప్పుకుని మరో వీధికి వెళ్ళిపోయేవాడు. కానీ మళ్ళీ ఆ వీధికి యాయవారానికి వెళ్ళగానే దాసరికి ఆ గేదె కనిపించేది. మళ్ళీ దాసరికి అదే సందేహం కలుగుతూ ఉండేది. ఒక రోజున దాసరి అనుకున్నాడు, ఏమిటి నాకీ అనుమానం, ఇదేదో తేల్చుకుంటేనే గాని బాగుండేటట్లు లేదు. ఇలా అనుకుని ఆ చుట్టుప్రక్కల కూడా ఎవరూ చూడడం లేదనే ధైర్యంతో దాసరి తన బోడితలని ఆ గేదె గుండ్రని కొమ్ముల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి నెమ్మదిగా ఇరికించాడు. ఇంకేముంది, గేదె కాస్త బెదిరి పరిగెత్తసాగింది. పాపం దాసరి తల కొమ్ముల్లో చిక్కుకుంది. తల బయటికి లాక్కోవాలని దాసరి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఇక ఏమి చేయడానికి తోచక దాసరి బాధతో అమ్మయ్యో బాబయ్యో అని అరవడం మొదలు పెట్టాడు. ఈ కేకలు విని ఆ చుట్టుపక్కల వారంతా అక్కడికి పోగయ్యారు. దాసరి అవస్థ చూసేసరికి వాళ్ళకి నవ్వు వచ్చింది, జాలి కూడా కలిగింది. అంతా చేరి మెల్లిగా దాసరి తలని కొమ్ము మధ్య నుంచి బయటికి తీశారు. బ్రతుకు జీవుడా అనుకుని దాసరి కాసేపటికి తెప్పరిల్లుకున్నాడు. అప్పుడు వచ్చిన వారంతా దాసరి చుట్టూ చేరి, ఏమయ్యా దాసరి, ఇలా నీ తల ఈ గేదె కొమ్మల మధ్యకెందుకని ఇరుక్కుంది అని అడిగారు. ఏముంది బాబు, దీనికంతా నా గుండ్ర కొమ్ముల అనుమానం కారణం అని చెప్పి ఇంకా అక్కడ ఒక క్షణం నిలిస్తే తనకి తాటాకులు కట్టక మానరని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. వచ్చిన వారంతా దాసరి తెలివి తక్కువకి కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వి ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. అప్పటి నుంచి అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకుని అవస్థలు పడే వాళ్ళని చూస్తే ఆ ఊళ్ళో వాళ్ళకి దాసరి సంగతి గుర్తుకొచ్చి, ఎందుకయ్యా నీకీ గుండ్రం కొమ్ముల అనుమానం అంటుండేవారు. మీరు అలా అనవసరమైన పనుల్లో జోక్యం కలిగించుకుంటే మిమ్మల్ని అలాగే అంటారు. కనుక మీరు అనవసరమైన పనుల్లో జోక్యం కలిగించుకోకుండా ఉంటే దాసరిలాగా అవస్థ పడరు. అలాగే ఒకరు మిమ్మల్ని ఏమీ అనరు కూడా. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.